శివుడి భక్త పరవశంలో మునిగిపోయింది. ఒకసారి అక్కడ ఎటువంటి సందడి వాతావరణం నెలకొంది, ఎటువంటి కోలాహలం నెలకొంది, ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. చూస్తున్నారు కదా, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, ఈ నామస్మరణలే అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. శివ నామస్మరణతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. అయితే అక్కడ ముందుగా ఈ ఘటనకు సంబంధించి, అంటే ఈ శివుడు కళ్ళు తెరిసేటువంటి అంశం గురించి భక్తులు ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ ఆ విషయాన్ని మీకు వెల్లడించే ప్రయత్నం చేస్తోంది. ఒక్కసారి అక్కడ భక్తులు ఈ శివుడు కళ్ళు తెరవడం ఏంటి, ఎవరు చూశారు, ఎలా చూశారు, వారి మాటల విందాం. ఎప్పుడు చూసారు? అదే 2 గంటల ముందు చూసాము. మామూలుగా అయితే అమర్ లేడు శివుడు, ఎప్పుడు అమర్ శివుని చూడలేము మేము. ఇప్పుడే కరెక్ట్గా చూస్తాము, కళ్ళు తీసింది 2 years ముందు, 2 గంటల ముందు. ఎప్పుడు ఈ రకంగా లేదు, ఎప్పుడైతే ఈ మధ్య లేదు, శివలింగం అమారే లేదు, కళ్ళు మీరే చూస్తా అన్నారు కదా. మీరు స్టార్టింగ్ చూసినప్పుడు ఎలా ఉంది? అదే రకం ఉందా? నీళ్లు కారడం అలాంటిది? నీళ్లు గీళ్ళు ఏమీ కారలేదు, ఒక శివుడు లాగా కళ్ళు తెరిచే, అది చూసాం మేము. అది చూసి జనాలకు అందరూ తెలిసే కొందికి అందరూ మన క్రౌడ్ ఎక్కువ అయిపోయారు. ఎప్పుడు చూసారు ఈ రకం? అదే 2 గంటల ముందు. సో తిరుపతిలో ఒక అద్భుతమైనటువంటి ఒక అంశం బయటపడింది. డెఫినెట్గా ప్రజలంతా అక్కడ ఒక్కసారిగా పెద్ద ఎత్తున గుమికూడుతూ ఉన్నారు. ఏకంగా పోలీసులే చేరుకున్నారంటే అక్కడ పరిస్థితి ఎంతలా ఒక కోలాహలంగా, ఒక భక్తజనంతో అక్కడంతా ఎలా చేరిపోయి అర్థం చేసుకోవాలి. పోలీసులు చేరుకున్నారు అక్కడికి, పోలీసులు అక్కడి బందోబస్తుని ఏర్పాటు చేశారు. సో శివుడి ఆలయం చుట్టూ భక్తులు కిక్కిరిసిపోయి ఉన్నారు. సో అద్భుతమైనటువంటి ఈ సంఘటనని, ఏకంగా శివుడే కళ్ళు తెరిచేటువంటి ఈ సంఘటనని చూసేందుకు అంతా క్యూ లైన్లో వేచి ఉండి దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇది తిరుపతిలోని గాంధీపురంలో జరిగింది. ఇది ఒక చిన్న శివాలయం. నిత్యం శివుడు అక్కడ పూజలు అందుకుంటూ ఉంటున్నాడు. అయితే నిన్న సాయంత్రానికల్లా ఒక్కసారిగా శివుడి ఆలయంలో ఆ శివలింగం కళ్ళు తెరిచిందనేటువంటి ఆ విజువల్స్ ఒక్కసారి కొంతమంది భక్తులు చూసి దాన్ని వీడియో రూపంలో, ఫోటోల రూపంలో, మౌత్ టాక్ రూపేణ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారిపోయింది. అయితే అక్కడి అద్భుతమైనటువంటి ఈ దృశ్యాలని గమనించేందుకు శివనామ స్మరణతో, ఓం నమ శివాయ శివనామ స్మరణతో అక్కడికి చేరుకొని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. తిరుపతిలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే దీన్ని మూఢనమ్మకం అంటూ కొట్టిపారేస్తున్న వారు కొందరైతే ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పి ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నారు. మరొకరేమో మా దేవుడిని లెక్కించపరుస్తారా, మా దేవుడి గురించి ఇలా మాట్లాడతారా అంటూ ఇంకొకరు ఆగ్రహం వెలగక్కుతున్నారు. తమ భక్తిని, తమ ఆనందాన్ని, తమ అద్భుతమైనటువంటి ఆ సందర్భాన్ని వెళ్లిపుచ్చుకునేటువంటి ప్రయత్నం ఇంకొకరు చేస్తున్నారు. ఒకసారి మీరు ఆ విజువల్స్ లో గమనిస్తే కొన్ని వేలాది మందుల భక్తులు అక్కడ చేరుకున్నారు. వారంతా శివనామ స్మరణతో హర హర మహాదేవ, శంభో శంకర అంటూ అక్కడికి చేరుకొని, ఇక్కడ చూడండి మీరు విజువల్స్ లో గమనిస్తుంటే అక్కడికి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఈ అద్భుతమైనటువంటి విజువల్స్ ని, ఈ అద్భుతమైనటువంటి ఈ సందర్భాన్ని అక్కడ చూడండి. చాలా మంది ఏకంగా కొబ్బరికాయలతో అక్కడికి క్యూ లైన్లో నిల్చొని దర్శనం చేసుకునేందుకు వస్తున్న వారు కొందరైతే ఏకంగా ఒక జాతర మొదలైంది. అక్కడ ఒక సందడి వాతావరణం మొదలైంది. టిఫిన్ సెంటర్లు, తర్వాత ఇతరత్ర సామాగ్రి కూడా వెలిసాయి, పూజా సామాగ్రి కొట్లు వెలిసాయి. ఇది అక్కడ పరిస్థితి. సో అక్కడ ఎగ్జాక్ట్గా స్క్వేర్ కింద రెడ్ కలర్లో మీకు కనిపించేటువంటి ఆ లైన్ కింద మీరు గమనించండి, చిన్నగా ఆ వైట్ కలర్ విభూది కనిపిస్తోందిగా, ఆ విభూది కిందే మీరు గమనిస్తే 2 అటువైపు ఇటువైపులుగా ఇరువైపులుగా కళ్ళలా కనిపిస్తూ ఉంటాయి. సో అవే కళ్ళు. సో భక్తులు చూడండి, భక్తులు క్యూ లైన్లో కొన్ని కిలోమీటర్ల మేర వేచి ఉంచారు. సో ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. పూజా సామాగ్రి కొట్లు వెలిసాయి. అక్కడ దాదాపు ఒక జాతర జరుగుతుందంటే అతిశక్తి కాదేమో, అటువంటి పరిస్థితి నెలకొంది. ఒకరి తర్వాత ఒకరు క్యూ లైన్లో నిల్చొని ఏకంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఆలయాన్ని బయట నుంచే అందరు కూడా వీక్షిస్తూ ఉన్నారు. అక్కడ శివలింగాన్ని బయట నుంచే చూస్తూ వెళ్తూ ఉన్నారు. సో ఒక్కొక్కరిగా క్యూలో నిల్చొని వచ్చి తమ దర్శనాన్ని ముగించుకొని మొక్కులు మొక్కి ఆ తర్వాత తమ కానుకలను కూడా ఇచ్చి వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ని ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. సో రైట్ సైడ్ బాక్స్లో అక్కడ దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులకు సంబంధించి ఆ విజువల్స్ మీరు గమనించండి. అయితే ఇక్కడ ఇంకొక చర్చ కూడా మొదలైంది. శివుడు కళ్ళు తెరిచాడంటే ఇది మంచికా చెడుకా?
అసలు శివుడు కళ్ళు తెరవడం ఏంటి? శివుడు కళ్ళు తెరిచాడంటే ప్రళయమా, యుగాంతమా, విపత్తు తలెత్తే అవకాశం ఉందా అనేటువంటి కొన్ని చర్చలు కూడా మొదలయ్యాయి. ఎస్, మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ సురేష్, రైట్, ప్రస్తుతం అక్కడ ఆలయం దగ్గర నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. సురేష్, ఏంటి ప్రజెంట్ అక్కడ ఆలయం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? భక్తులు ఏం చెప్తున్నారు? శివుడు కళ్ళు తెరిచాడంటే రకరకాల చర్చలు మొదలవుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? లోని డిఆర్ మాల్ రోడ్డు వద్ద ఉన్నటువంటి గాంధీపురం అనేటువంటి కాలనీ ఎంట్రన్స్ సమీపంలో ఉన్నటువంటి ఆలయంలో శివుడు కళ్ళు తెరిచాడంటూ, శివలింగం కళ్ళు తెరిచిందంటూ కూడా రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. తిరుపతిలోని వాసులంతా కూడా ఇది ఒక అద్భుతం అంటూ కూడా ఇక్కడ స్వామివారిని చూసేందుకు ఇక్కడికి వచ్చి ఎగబడుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కొంతపాటు కొంతమంది స్థానిక ప్రజలు ఉన్న వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం. ఏమ్మా, ఏం జరిగింది? ఈడ శివయ్య కన్నులు తెరిచినాడు. శివయ్య తెరిచిన నిన్న సాయంత్రం 6:50 బాగా కన్నులు తెరిచినాడు శివయ్య. ఎప్పుడో లేదు చూడాల, ఇప్పుడే చూడాలి. చూస్తున్న వీళ్ళంతా కూడా ఆ యొక్క స్వామివారిని దర్శించుకునే శివ విగ్రహం చూసేందుకు పోటీ పడి మరి ఎగబడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మేము స్వామివారిని చూడాలి, ఇది ఒక అద్భుతం అంటూ కూడా స్థానిక ప్రజలంతా కూడా స్వామివారిని చూసేందుకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి. సార్ మనం చూడొచ్చు. అయితే ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము రామచంద్రపురం మండలం. అదే దేవుడు కళ్ళు తెరిచారనేసి చూసేవారు. ఇప్పుడు రాత్రి ఫుల్గా ఉన్నారు, ఇప్పుడు కొద్దిగా తక్కువ. రాత్రి వచ్చారు మీరు? రాత్రి వచ్చాం, రాత్రి నుంచి అదే రామచంద్రపురం మండలం. ఎలా ఉందంటే నిజంగానే మీకు చూస్తే దేవుని చూస్తే ఎలా చూస్తే మామూలుగా అన్ని విగ్రహాలు కళ్ళు తెరిచేట్టు కనపడవు కదా, ఇక్కడ శివయ్య అనుగ్రహం వల్ల తెలిసేట్టు. అది దైవ సంకల్పమే అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి వ్యక్తి పరిసర ప్రాంతాల నుంచి, ఏమ్మా మా ఎక్కడి నుంచి వచ్చింది? కళ్ళు తెరిచినట్టు ఉంది. లేదు. ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలోనే ఉన్నటువంటి స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఇక్కడ చేరుకుని ఈ యొక్క ఏదైతే వింత, నిజంగానే ఇదొక మహా అద్భుతం. ఇదొక ఎప్పుడు ఎక్కడే కానీ ఇలాంటివంటి ఎప్పుడు చూసింది లేదు కదా. చూస్తూ ఉంటే శివలింగాన్ని చూస్తుంటే నిజంగానే సాక్షాత్తు శివుడు కళ్ళు తెరిచింది చాలా స్పష్టంగా కనబడుతుందంటూ కూడా తెలియజేస్తున్నారు. మరి చూసారమ్మా మీరు? లైట్ గా కనపడుతుంది, రెప్పలు పైకి ఎత్తినారు, లైట్ గా కనపడుతుంది, రెప్పలు తెరిచినట్టుగా అట్టనే అనిపిస్తుంది. చూస్తుంటే అట్లే కనపడుతుంది, క్లియర్ గా అంత ఇది అని అనిపించలేదు, కానీ రెప్ప తెరిచినట్టుగా కనపడుతుంది. నిన్న బాగా కనిపించిందంట, అందరూ చెప్పినారు నిన్న బాగా కనిపించిందంట. ఇప్పుడు రెప్ప అనేది రెమ్మలు అనేసి కనపడుతుంది క్లియర్ గా, ఒక కన్ను అంతా క్లియర్ గా కనపడుతుంది. అది చూస్తుంటే నిజమే అనిపిస్తుంది మనకైతే. చూసినా ఎంత అదృష్టమే కదా. చూస్తున్నా ఏదైతే ఇక్కడ చూసిన వారిని ఆ యొక్క విగ్రహం చూస్తేనే పునర్జన్మ సుకృతంగా భావించాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా స్థానికులంతా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఇలా లేదు, ఒక కన్ను పూర్తిగా కన్నురెప్పలతో కూడా చాలా స్పష్టంగా కనబడుతుందంటూ కూడా ఈ చూసిన ప్రతి భక్తులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మహా అద్భుతం, నిజంగానే ఎంతో ఒక పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటిది దక్కదంటూ కూడా వీళ్ళంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కొక్క